కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు 652, అంటే వ్యత్యాసం కేవలం 111. సరే, చెల్లని ఓట్లు 20 ఓట్లు ఉన్నాయి. అంటే ఎట్లయితే రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు ఏదైతే పరంపర కొనసాగిందో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టినరో, అంటే ప్రజల దృష్టి టోటల్గా బీఆర్ఎస్ వైపు నుంచి కాంగ్రెసే బెటరు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెసే బెటర్ అనేటువంటి పద్ధతులు ఏదైనా తీర్పిచ్చిందో, ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన వాళ్ళు కూడా మేము పొరపాటు చేసిన గతంలో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అని, మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నవాళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా ఓటేసినట్టు కనపడతా ఉంది. అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం. రెండవది ఏంటంటే, ఒకవేళ కేసీఆర్ గారు చేసినట్టుగా 2018 ఎన్నికల సందర్భంగా గెలిచిన తర్వాత ప్రతిపక్షమే ఉండొద్దు అని ఎమ్మెల్యేని కొనుగోలు చేసినరో, ఆ ప్రకారం ఒకవేళ మేము చేయాలని అనుకుంటే ఈనాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనుకొని ఉంటే మేము కూడా మీ లెక్క నైతిక విలువలకు పాటుపడకుండా తిలోదకాలు ఇచ్చేసి దుర్మార్గపు ఆలోచనలు చేసి ఉండింటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఉండింటే, మేము కూడా మీ లెక్కనే అటువంటి తప్పుడు పద్ధతులు అవలంబించి ఉంటే ఈ ఎన్నిక కూడా మేము గెలిచేవాళ్ళం 100%. కానీ అటువంటి వాటికి పాల్పడకుండా నైతికంగా ఈ రోజున ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్న ఆలోచనతోటే ఈనాడు మేము ఉన్నాం. కాబట్టి అయినా కూడా మరి 340 నుంచి ఇలా 652 ఓట్లు, అంటే సుమారుగా 312 ఓట్లు మాకు అధికంగా వచ్చినాయి. అంటే మేము ఓటమి పాలంటూ కాదు, నైతికంగా మేము విజయం సాధించినట్టు ఇది స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. ఇంతకుముందే నేను కేటీఆర్ ఏదైతే ప్రెస్ రిలీజ్ ఇచ్చిండో నేను చూసినప్పుడు చదివిన, వాట్సాప్లో చూసిన. వాళ్ళు ఏమంటారంటే, ఆ కేటీఆర్ ఏమంటున్నాడంటే, మేము విజయం సాధించినాం, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి కేటీఆర్ నువ్వన్నదే కరెక్ట్ అయినట్టయితే ఇంకా 48 గంటలే కదా పార్లమెంట్ ఎన్నికలు, అంటే ప్రజలు ఓట్లు వేసే ఓటు, అంటే కోట్లాది మంది ప్రజల ఓట్ల లెక్కింపు అనేది ఇంకా 48 గంటల్లో తెలుస్తుంది కదా. మరి విజయం మీ వైపు ఉంటుందా, విజయం మా వైపు ఉంటుందా అనేది ప్రజలు తీర్పైపోతారు. 48 గంటలే కదా. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసినా 100% కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం. దీనిలో ఎటువంటి వ్యత్యాసాలు లేవు, స్పష్టంగా సుస్పష్టంగా కనబడతా ఉంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గత ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని పార్టీల కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధించబోతూ ఉంది. ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్న సమస్య లేదు. అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. ఇప్పుడు ఈరోజు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ అది మరి అంత గొప్ప చదువుకున్న వాళ్ళు ఈ అనాలిసిస్ మరి మిగతా అన్నిటిని కూడా విపులంగా సవివరంగా అనలైజ్ చేసేటోళ్ళు ఈ అనాలిసిస్ తెలీదా? అంటే రాజకీయంగా దీని ఏదో ఈ రిజల్ట్ మీద మేము గొప్ప గెలిచినాం, ప్రజలు మా వెంబడి ఉన్నారు అని చెప్పుకోవడానికి ఇది వాస్తవం కాదు. 100% డెఫినెట్గా ఈరోజే కాదు, శాసనసభ ఎన్నికల నుంచి ఆరంభమైంది బీఆర్ఎస్ పార్టీ పతనం. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూస్థాపితం కాబోతోంది బీఆర్ఎస్ పార్టీ. ఇక నుంచి వచ్చేటువంటి ఎన్నికలు కూడా 100% అది ఎన్నిక ఏదైనా అది పార్లమెంట్ అయినా అది స్థానిక సంస్థ ఎన్నికైనా ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతూ ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మాది నైతిక విజయం అని మీ అందరికీ సవినయంగా విజయం చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా వాళ్ళు ఎవరు పెట్టే బీడ మొత్తం సర్దుకోవాల్సి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం కాబోతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఇవ్వలేదా?
బీఆర్ఎస్ అయినా బీజేపీ వాళ్ళైనా ఎవరివైనా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే నైతికంగా మనం మద్దతు ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ అనే ఆ విచక్షణతోటే ఆలోచనతోటే ఆ విధంగా ఓట్లు వేసింది. కాబట్టి మాకు 340 మంది అభ్యర్థులే ఉంటే మాకు 652 ఓట్లు వచ్చినాయి. ఇది చాలదా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రభుత్వానికి రోజు సంగతి తర్వాత కానీ 48 గంటలో ఎవరికి రోజు దగ్గర కూడా తెలుస్తుంది కదా. ఇంకా 48 గంటలే కదా, కనీసం ఈ 48 గంటలు హ్యాపీగా ఉండేటమాట. ఈ 48 గంటలు ఆ డబ్బాలు తెచ్చి పార్లమెంట్ ఎలక్షన్ అంటే చదువు ఈ 48 గంటలు లెట్ బి హ్యాపీ. అట్లాగే మా అభ్యర్థి కూడా మరి జీవన్ రెడ్డి కూడా ఆ గడిచినటువంటి సందర్భంలో ఆయన ఆనెస్ట్గా నిజాయితీ కూడా తప్ప పనిచేసిండు. అతన్ని కూడా నేను అభినందిస్తాను. ఇన్ని ఓట్లు వచ్చినట్టు మేము అభినందిస్తాను. థ్యాంక్ యూ. అది చెప్తే కదా ఇప్పుడే, తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు వంశీచంద్ర గెలుస్తాడు, అందరు గెలుస్తారు. మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. పెద్దలు కృష్ణారావు గారు, మంత్రివర్యులు, మీడియా మిత్రులకు నమస్కారం. ఎమ్మెల్సీ ఎన్నికల మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వచ్చింది. మునిగిపోయేటోనికి గడ్డిపోచ దొరికినా కూడా ఆనందపడతాడు. సముద్రంలో మునిగిపోయేటోనికి గడ్డిపోచ దొరికినా అబ్బా లైఫ్ లైన్ వచ్చిందిరా అని ఆనందపడతాడు. కానీ అది ఎంతసేపు ఉంటుంది, ఆ గడ్డిపోచ ఎంతకాలం కాపాడుతుంది అనే విచక్షణ వాళ్ళకు ఉండదు ఆ సమయంలో. ఇప్పుడు కేటీఆర్ గారిది కూడా గదే పరిస్థితి. మునిగిపోతున్నామని ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తూ ఉంది. మెదక్ పార్లమెంటే గెలుస్తారో లేదో అన్న రిపోర్ట్ వారికి వచ్చే ఉంటుంది. మొత్తం తెలంగాణలో ఉన్న 17 అసెంబ్లీ స్థానాల్లో 1, 2 స్థానాల్లో తప్ప మిగతా స్థానాల్లో 3వ స్థానం లేదా డిపాజిట్లు పోవడం ఖాయమైపోయింది. రిజల్ట్ 4వ తారీఖు వచ్చే రిజల్ట్ గురించి ఆలోచించకుండా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడంటే కొద్దిగా కూడా రాజకీయ పరిజ్ఞానం లేదు మా కేటీఆర్ గారికి. స్పష్టంగా మనకు తెలిసిన విషయమేనా, టీఆర్ఎస్ పార్టీ గుర్తుతోటి గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు పెద్దలు చెప్పినట్టుగా 920 గెలుచుకున్నారు. మాకు 340 మందే గెలిచినాం. దాంట్లో ఎలక్షన్స్ కంటే ముందు చాలామంది బీఆర్ఎస్లోకే పోయినరు. అంటే ఓన్లీ 200-250 మంది కాంగ్రెస్ బలం. మరి 250 కాంగ్రెస్ బలం ఉన్నాక ఈ ఎలక్షన్లో మాకు 652 ఓట్లు వచ్చినాయంటే మరి మాకు బలం పెరిగినట్ట, బలం తరిగినట్ట? ప్రజామోదం కాంగ్రెస్ పార్టీకి పెరిగినట్ట, తగ్గినట్ట? బీఆర్ఎస్ పార్టీకి 920, మళ్ళీ అదనంగా కాంగ్రెస్లో అక్కడిక్కడ గెలిచిన వాళ్ళు జాయిన్ అవ్వడం, దాదాపుగా 1100 మంది బీఆర్ఎస్లో ఉండిరి ఈ ఎలక్షన్ కంటే ముందు. మరి 1100 మంది ఉంటే ఎంత అయిన వాళ్ళకు 763 మంది, అంటే దాదాపుగా 350 మంది సొంత పార్టీలో గెలిచిన ఉన్న వ్యక్తులు కూడా ఆ పార్టీని కాదనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందంటే రాబోయే రోజుల్లో ఏ కార్యకర్త కూడా గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మిగలడు. మొత్తం కూడా ఖలాస్ అయిపోతుంది. ఈ పార్టీ భూస్థాపితం అవుతుంది. ఎందుకు అంటే తెలంగాణ ఆకాంక్షలను కానీ, తెలంగాణ అమరవీరులను కానీ గౌరవించుకునేది, ఆకాంక్షలు నెరవేర్చేది, భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణం నిజాయితీగా చేసేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు 50 మంది తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. అందుకే అద్భుతంగా ఈరోజు రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం ఇచ్చుకున్నాం, ఉద్యమకారులను గౌరవించుకున్నాం. రాబోయే రోజుల్లో వాళ్ళకు సన్మానం కూడా చేసుకుంటాం. ఒక కుటుంబ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేసుకున్నాం. ఆ సంతోషం ఈరోజు తెలంగాణ ప్రజలకు ఉంది. ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందన్న సంతోషం రేపు 4వ తారీఖులో తెలంగాణ ప్రజలకు చిరుజల్లులాగా వాళ్లకు కురుస్తుంది, వాళ్ళ మీద పడుతుంది. రాబోయే 5 సంవత్సరాలు చాలా సంతోషంగా తెలంగాణ ప్రజలు ఉండబోతా ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు అత్యద్భుతంగా 6 గ్యారెంటీలు అమలు చేయబోతా ఉన్నారు.